ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ టేల్స్. ఇవాళ చాలా నీట్గా గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో దానికి ఫస్ట్ ఉప్మా పోపు అయితే తీసుకుందాం. శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుంటామండి. దీంట్లో ఉప్మాలో అయితే వెయ్యం మనం జనరల్లీ. సో దీంట్లో మాత్రం యాడ్ చేసుకుంటాం, మంచి టేస్ట్ ఇస్తుంది. సో దాంట్లో కొంచెం అల్లం తరుగు, ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వీడియోలో చూపించినట్టు క్యారెట్స్, తర్వాత కొంచెం దుంపలైతే ఆలుగడ్డ మొక్కలు, ఇంకా దాన్ని ఏమంటారు క్యాబేజ్ తరుగు, ఇంకా గోబీ ఇది కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి చిన్నగా టమాటో. ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఆ బ్రేక్ఫాస్ట్లో అన్నిట్లోకి ఇది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ నాకు తెలిసి. అంటే కొంచెం లో ఆయిల్‌లో కూడా చేసుకుంటున్నాం కదా! సో అది ఇంకా మంచిది షుగర్ పేషెంట్స్‌కి, బీపీ పేషెంట్స్‌కి, తర్వాత ఇంకా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మంచిదండి. సో ఇలాగే కరివేపాకైతే వేసేసుకోవాలి పోపులో. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటే మనం కొంచెం వేరే అన్నీ కూడా యాడ్ చేద్దాం దీంట్లో. వీడియో చివరి వరకు చూడండి. సో దట్ మీకు మంచి ఐడియా వస్తుంది ఈ టిఫిన్ మీద. సో దట్ ఇలాగా కొంచెం అన్నీ వేయించుకున్నాక దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటాం. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటాము దీంట్లో. పసుపు వేసుకున్నా కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా కలుపుకుంటే కొంచెం వెజిటబుల్స్ అనేవి మెత్తపడతాయి. ఇలా మూత పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈవెన్ ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బిగినర్స్ కూడా చాలా మంచిగా చేయొచ్చు. సో బేసికల్లీ నా వీడియోస్ అన్నిట్లో బిగినర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. సో ఇలాగే వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకోవచ్చు. సో మూత పెట్టి కొంచెం వాటర్ కూడా స్ప్రింకల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే వాటర్ యాడ్ చేసేసుకున్నా. వాటరు గ్లాసు, గోధుమ రవ్వకి గ్లాసు వాటర్, కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అంటే గోధుమ రవ్వ వాటర్ ఎక్కువ పీలుస్తుంది. సో దీంట్లో ఏంటంటే వాటరు యాడ్ చేసుకున్నాక అదే యాక్చువల్లీ గ్లాస్కి గ్లాస్ కొలత. ఎక్కువ తక్కువ అన్నది మనకి ఎంత సాఫ్ట్ కావాలో అన్నది మన ఇష్టం. కొందరు చాలా జారుగా తింటారు, కొంత పొడి పొడిగా ఉండాలి అలా అనమాట. సో మీకు వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీ మీరు చేసుకోవచ్చు. సో ఇది గోధుమ రవ్వ వేయించుకొని పెట్టుకున్నానండి. ఇది నేను దీంట్లో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కొంచెం 2 మినిట్స్ అయినాక ఏంటంటే దీంట్లో కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వరకు రానిస్తానండి. దానికంటే ఎక్కువ అక్కర్లేదు. విడివిడిగా వస్తుంది. సో ఒక్క విజిల్ అయినాక తీసేసాను. చక్కగా నీట్‌గా చాలా బాగొచ్చింది. సో ఏంటంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఏంటంటే ఇట్లా విడివిడిగా వచ్చిందండి. తర్వాత కొంచెం దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి స్టేజ్‌లో ఒక 1 టీ స్పూన్ ఘీ అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఘీ యాడ్ చేసినాక మంచి అరోమా గాని, మంచి టేస్ట్ గాని ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో